నిన్న ఇమాన్యుయల్ నామినేషన్ చేశాడనే బాధతో తనుజ తట్టుకోలేక నిన్న మధ్యాహ్నం భోజనం చేయడం మానేసింది. ఇక దువ్వాడ మాదిరి తనుజ నిన్న మధ్యాహ్నం భోజనం చెయ్యలేదు కదా, నిన్న రాత్రి కూడా భోజనం చెయ్యకుండా ఉండిపోతాదేమో అనుకొని దువ్వాడ మాదిరి కూడా భోజనం చేయడం మానేసింది. అయితే తనుజ వెంటనే మాదిరి దగ్గరికి ప్లేట్తో పట్టుకొని వెళ్ళి, నేను తినడం మానేశానని నువ్వు తినడం మానేస్తున్నావా, నిజంగా నీ ప్రేమను పొందటం నేను చాలా లక్కీ అంటూ ఇదిగో తిన్ రాజా అంటూ ప్లేట్ తో పట్టుకొని వెళ్ళిచ్చింది తనుజ. ఈ కిందలో భాగంగానే తనుజ మాదిరి మాట్లాడుకుంటున్నారు. తనుజ అడిగింది, ఈ రోజు సుమన్ అన్న ఏదైతే నామినేషన్ చేశాడో సంజన గారిని నీకు ఎలా అనిపించింది అంటే వెంటనే దానికి బదులుగా సమాధానం చెప్తూ, నిజంగా ఈ రోజు నేను చాలా నవ్వుకున్నానబ్బా. ఈ రోజు చేసిన సుమన్ శెట్టి అన్న నామినేషన్స్ ఇన్ని నామినేషన్స్ జరిగాయి కానీ ఎప్పుడు కూడా అంత వ్యాలిడ్ పాయింట్స్ తో నామినేషన్ చేసింది లేదు. ఆయన నామినేషన్ చేస్తున్నాడు తప్ప నాకైతే నవ్వు ఆపుకోలేకపోయానంటే నేనే ఇంతలా నవ్వాను అంటే బయట ఆడియన్స్ పరిస్థితి ఏంటో అంటూ దువ్వాడ మాదిరి తనుజకి చెప్పుకొచ్చింది. అయితే తనుజ అంటుంది, సంజన గారిని నామినేషన్ చేసినప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకుంటున్నారు, కానీ ఇమాన్యుయల్ ఫేస్ చూసావా, అసలు నవ్వన్నా నవ్వలేదు. అదే ప్లేస్ లో లాస్ట్ వీక్ మొదటిగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మీరు వచ్చినప్పుడు నన్ను ఆయుషాని నామినేషన్ చేసినప్పుడు ఇమాన్యుయల్ నవ్వుతానే ఉన్నాడు. చూసావా అసలు అతను కన్నింగ్ గేమ్ ఎంత అలా ఆడుతున్నాడో ఇక్కడే అర్థమైపోయింది కదా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో ఎవరికి సపోర్ట్ చెయ్యట్లేదో అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఇమాన్యుయల్ అయితే గనక టూ బ్యాడ్ అయిపోయాడనే చెప్పాలి. ఎందుకంటే తనుజని వెన్నుపోటు పొడిచి, అలాగే తనుజ అండ్ అలాగే దువ్వాడ మాదిరి వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ కూడా బాగానే ఉందని చెప్పాలి. మరి మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.